రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అప్డేట్ 2023 రిలీజ్ అయింది. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎయిర్ క్వాలిటీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మనిషి జీవన ప్రమాణాలను నిర్దేశిస్తూ ఉంటుందన్నమాట. అయితే యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏ పర్పస్తో ఇది రిలీజ్ చేస్తారు, ఎయిర్ క్వాలిటీ అంశంలో ఏ పర్పస్ని చూస్తారు? ఎయిర్ క్వాలిటీ అనేది అంటే మనం పీల్చే వాయువు, మన గాలి అనేది మన జీవన ప్రమాణాలను, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఏ విధంగా నిర్దేశిస్తుంది అంటే మన ఆయు ప్రమాణాలను, ఎంతకాలం మనం బతుకుంటాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మనం పీల్చే గాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీ అందరికీ తెలుసు. పీల్చే గాలి, తాగే నీరు ఇవన్నీ కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీద ప్రభావం చూపుతాయి. ఇక్కడే ఎయిర్ క్వాలిటీ అనేది మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుందనే అంశం మీద ఈ చికాగో ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. అయితే ఈ డేటా అనేది పార్టిక్యులేట్ మ్యాటర్, ముఖ్యంగా 2021 వరకు ఉన్న పిఎం పార్టిక్యులేట్ మ్యాటర్ మన యొక్క జీవన ప్రమాణాలపైన ఏ విధంగా ప్రభావం చెప్తుందన్నమాట. ప్రపంచం వ్యాప్తంగా మనం చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక క్వాలిటీ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఈ మొత్తం ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని సూచిస్తారనమాట. భారతదేశం ప్రపంచంలో వర్స్ట్ ఎయిర్ క్వాలిటీలో ఉన్న కంట్రీస్లో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ప్రపంచంలోకెల్లా ఎయిర్ క్వాలిటీ చాలా హీనంగా ఉన్న దేశం బంగ్లాదేశ్ అనమాట. తర్వాత ఇండియా, ఆ తర్వాత నేపాల్, ఆ తర్వాత పాకిస్తాన్, తర్వాత మంగోలియా. ఇది పరిస్థితి. సో ఇండియా ఈజ్ అ సెకండ్ వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ ఉన్న దేశం. ఫస్ట్లో చాలా ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువ ఉన్న దేశం బంగ్లాదేశ్ అనమాట. సో బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, మంగోలియా ఇది వర్స్ట్ నుంచి మనం బెటర్ అయ్యే పరిస్థితి అనమాట. పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది సౌత్ ఏషియాలో మనం చూస్తే కనుక 2013 నుంచి 2021 మధ్య, దక్షిణాసియాలో చూస్తే 2013 నుంచి 2021 వరకు గత 8 సంవత్సరాల కాలంలో పార్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ అనేది 9.7% ఇంక్రీజ్ అయిందంట సౌత్ ఏషియాలో. అదేవిధంగా భారతదేశంలో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 PM 2.5 లెవెల్స్ 9.5% పెరిగాయి. అంటే ఆల్మోస్ట్ వరల్డ్లో టాప్ ఎక్కువగా పెరిగిన దేశం మంది. PM 2.5 లెవెల్స్ 9.5% పెరిగాయంట. భారతదేశంలో ఈ PM 2.5 లెవెల్స్ పెరగడం వల్ల, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా పెరగడం వల్ల సగటున ప్రతి పౌరుడు 5.3 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుందంట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో 5.3 సంవత్సరాల ఆయుక్షీణం అవుతుంది వ్యక్తికి. ఇది చాలా దారుణమైన అంశం అనమాట. అలానే బంగ్లాదేశ్లో అయితే 6.8 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుందంట ఎయిర్ పొల్యూషన్ వల్ల, 6.8 ఇయర్స్. అండ్ చైనీస్ సిటిజన్ గురించి చూస్తే కనుక వాళ్ళు కొంత ఇంప్రూవ్ అయ్యారంట పరిస్థితి. వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఇంప్రూవ్ అయ్యారు. మనమేమో ఇండియా, బంగ్లాదేశ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎయిర్ పొల్యూషన్ వల్ల తగ్గుతుంటే చైనీస్ సిటిజన్స్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించిందంట. 2013లో చూస్తే కనుక 4.7 ఇయర్స్ తగ్గితే ఇప్పుడు వాళ్ళకి కొంత బెటర్ అయ్యి 2.5 అంట. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 2.5 ఇయర్స్ తగ్గుతుంది. ఇంతకుముందు అయితే 10 ఇయర్స్ బ్యాక్, 8-9 ఇయర్స్ బ్యాక్ 4.7 ఇయర్స్ తగ్గుతుందంట. అంటే చైనా వాళ్ళ పాలసీస్ వల్ల ఎయిర్ పొల్యూషన్ కాస్త తగ్గి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందని చెప్పొచ్చు అనమాట. సో ఇండియాలో పొల్యూషన్ గురించి గమనిస్తే కనుక ఎయిర్ పొల్యూషన్ చాలా పెరిగింది. ముఖ్యంగా 2020 చూసుకుంటే అది 56.2 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ ఉంటే 2021 నాటికి అది 58.7 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ అయింది. ఢిల్లీలో అయితే చాలా ఎక్కువ ఉంది, 126.5 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్. అంటే భారతదేశంలో ఉన్న యావరేజ్ కంటే ఢిల్లీలో చాలా ఎక్కువ ఉంది. WHO ఇచ్చిన రూల్స్ కంటే ఢిల్లీలో 25 టైమ్స్ ఎక్కువ ఉంది ఎయిర్ పొల్యూషన్. WHO ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం ఏ సిటీలో అయినా, ఏ ప్రాంతంలో అయినా మనం చూస్తే 5 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ కన్నా తక్కువ ఉండాలి ఎయిర్ పొల్యూషన్. కానీ ఢిల్లీలో 126.5 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ ఉంది. అంటే 25 టైమ్స్ ఎక్కువ ఉందన్నమాట WHO ఇచ్చిన ఎయిర్ పొల్యూషన్ స్టాండర్డ్స్ కంటే కూడా. దాంతో ఢిల్లీలో సగటున ఒక పౌరుడు, ఢిల్లీలో నివసించే వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 11.9 ఇయర్స్ తగ్గుతుందంట. 11.9 సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాళ్ళు తగ్గుతుందంట. ఇంత దారుణంగా ఉంది ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పరిస్థితి. భారతదేశంలో ఉత్తరాదిన ముఖ్యంగా గంగా ప్లేన్స్, గంగా నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా వాయు కాలుష్యం ఉంది. ఇలాగనే కనుక కొనసాగితే ఈ రిపోర్ట్ ప్రకారం సగటున నార్త్ ఇండియా, ముఖ్యంగా గంగా పరివాహక ప్రాంతాల్లో సగటున లైఫ్ ఎక్స్పెక్టెన్సీ
8 ఇయర్స్ పాటు తగ్గే అవకాశం ఉంది భవిష్యత్తులో. పెరుగుతున్న జనాభా కారణంగా వాహనాలు పెరిగిపోవటం, శిలాజ ఇంధనాలను వాడటం, పరిశ్రమలు విపరీతంగా పెరిగిపోవటం, అడవులను నరికివేయటం, ఇవన్నీ కూడా వాతావరణంలో ముఖ్యంగా ఎయిర్లో పార్టిక్యులేట్ మ్యాటర్ పెరిగిపోవడానికి కారణం అన్నమాట.